వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనకు తెలిసింది కదా, కవితక్క గారు నిరాహార దీక్ష చేస్తున్నారు కదా. మనతో పాటు బీసీ సంఘం ప్రెసిడెంట్ ప్రవీణ్ ముద్రాజ్ గారు ఉన్నారు దీని పట్ల మాట్లాడడానికి. నమస్కారం. ఏదైతే ఖమ్మంలో జరిగిన విషయం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. ఎందుకంటున్నా అంటే ఈ మాట, మా కవితక్క అక్కడ పోయి దీక్ష చేసినందుకు పోలీసులు ఎటువంటి ఒక మహిళ అని చూడకుండా అక్కడిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మా అక్క కంటిన్యూగా దీక్ష ఇక్కడ సాగుతుంది. నేనేమంటున్నా అంటే మా అక్క బర్త్డే 13కు ఉంది కాబట్టి మేము ఫ్లెక్సులు వేసుకుంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్లెక్సులు కూడా తొలగడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డికి ఎంత భయమో అర్థమవుతుంది మా కవితకు. అంటే జాగృతి అనేది పార్టీ కాకముందే ఇంతగానం భయపడుతుంటే పార్టీ అయితే ఎంతగానం భయపడుతుందో అపోజిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేము స్వచ్ఛందంగా అక్కకు మద్దతు ఇవ్వడానికే మేము మా టీంతో మొత్తం మేము ఇక్కడికి వచ్చినాం. అంటే ఇవి నిరాహార దీక్ష అక్కతో పాటు మీరు కూడా చేయడానికి రెడీగా ఉన్నారా? అక్క పిలిపిస్తే మేము అందరం రెడీ ఉంటాం. కాకపోతే ఏంటంటే స్వచ్ఛందంగా అక్క ఒక్కతే చేస్తాం కాబట్టి మేము అక్కకి మద్దతు ఇవ్వకూడదు వచ్చినాము. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే ఏదైతే ఖమ్మంలో జరిగిన ఏదైతే ఇల్లులు కూలబెట్టిరో అదే విధంగా కట్టేయాల్సిందిగా మా డిమాండ్ ఫస్ట్. సో ఏదైతే మీరు అనుకుంటున్నారో అది మాత్రం ఏదైతే ఇప్పుడు అక్క నిరాహార దీక్ష చేపట్టిందో దానికి ఫలితం వస్తుందని నమ్మకం ఉందా? ఖచ్చితంగా జాగృతి ఏ పని ఏదైనా సక్సెస్ చేయడం అక్కతోనే సాధ్యమవుతుంది. గతంలో చూసుకున్నాం, ఏదైనా సరే కవితక్క గారు దీక్ష అన్నయని ఏదైనా అని రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మాకు నమ్మకం ఉంది, మా అక్క మీద ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. కొంతమంది అంటున్నారు బహిరంగంగా నిరాహార దీక్ష చేయడానికి భయపడి అలాగ ఇంట్లో చేసుకుంటున్నారు అంటున్నారు. దీని పట్ల మీరేమంటారు? బహిరంగ నిరాహార దీక్ష చేస్తారు, కాకపోతే ఎటువంటి ఇంటిమేషన్ లేదు. పోలీసు వాళ్ళు అనేది ఆన్ ద స్పాట్లో తీసుకొచ్చి డైరెక్ట్గా ఈయన్నే డ్రాప్ చేస్తే అక్క ఇంటికి పోకుండా ఆఫీస్లో దీక్ష చేసింది. ఇంట్లో చేస్తలేము, బహిరంగ ఈయన్నే ఆఫీస్లో చేస్తున్నాం. వేలాది మంది వస్తారు, కొన్ని సంఘాలు వస్తున్నాయి, అన్ని విద్యార్థి నాయకులు వస్తారు, విద్యార్థి సంఘాలు వస్తున్నాయి. స్వచ్ఛందంగా అక్కకి మద్దతు ఇస్తారు అందరూ. థ్యాంక్ యూ.